మిత్రులందరికీ నమస్కారము. నేను గత 15 సంవత్సరాల నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి లీగల్ అడ్వైజర్గా మరియు 2014, 2019, 2024 మూడు సంవత్సరాలకు సంబంధించిన ఆయన నామినేషన్ పత్రాలతో పాటు ఆయనకున్న ఆస్తుల వివరాలు తెలపడం జరిగింది. మరి ఈరోజు ఉదయం 12 గంటల నుంచి ఎలాంటి ఏమి జరిగినప్పుడు కూడా మళ్ళీ మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు రావడం వలన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం తెలియజేయడం అంటే 2014లో మన బుగ్గన రాజేంద్రనాథ్ గారు విశదీకరించి ఆయనకున్న ఆస్తుల వివరాలు అన్నీ కనపరచని మన అభివృద్ధి దాఖలు చేసి మన ఆ రోజు గెలవడం జరిగింది. ఆయన యొక్క నిజాయితీగా మెచ్చుకొని పిఎస్సి చైర్మన్ కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. మరి పిఎస్సి చైర్మన్ అనేది చాలా అత్యున్నతమైన పోస్టు. అన్ని విషయాలు దాచకుండా ఉంటేనే పిఎస్సి చైర్మన్ ఇచ్చేది. మరి అటువంటి అత్యున్నత పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఎంతో ప్రావీణ్యత సాధించడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ విషయం కూడా మళ్ళీ 2019లో గెలిచిన తర్వాత ఆయనకున్న అనుభవ రీత్యా, ఆయనకున్న నిజాయితీ రీత్యా, ఆయనకున్న అన్ని రకాలుగా ఆలోచించేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వచ్చేసి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. మరి మీకు తెలుసు, ఆర్థిక శాఖ మంత్రి అంటే ఎన్నో సమస్యలు ఉంటాయనే విషయం మీకు తెలుసు. మళ్ళీ ఎన్నో మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో రకాలుగా ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా జరగకుండా ఫైనాన్స్ ప్రకారంగా తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసినట్టంటే మళ్ళీ ఆయనకున్న మళ్ళీ తెలివితేటల మీదే. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక అఫిడవిట్లో చిన్న విషయాలు లేవనెత్తి ఆ విషయాలు కనపరచలేదని చెప్పేసి చెప్పడం చాలా దురదృష్టకరము. ఆయనకు అటువంటిది అవసరం లేదు. ఆయన వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకున్న ఆస్తులు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ కూడా ఆయన క్లియర్గా ఈ సంవత్సరం కూడా 2024లో చూపించడం జరిగింది. ఎలక్షన్ నియమావళి ప్రకారం ఏముందంటే నామినేషన్ పత్రంతో పాటు అఫిడవిట్ వచ్చేసి 5 పేజీలు ఉంటుంది. ఆ 5 పేజీల్లోన అన్ని విషయాలు కనపరచలేము కాబట్టి దానికి ఏం చేసినా అంటే అనుబంధంగా కొన్ని అనెక్జర్స్ 1, 2, 3, 4 అని చెప్పేసి కనపరచడం జరిగింది. వీళ్ళకి అనెక్జర్ 1, 2, 3 అనేది అర్థం కాక అక్కడే కనపరచాలి, అనెక్జర్ 2, 3 రాదని చెప్పేసి మళ్ళీ ఏదో అపోహ సృష్టించి ఈరోజు రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఈరోజు అపోహ చేయడానికే ఈ విధంగా దురుద్దేశంతో ఈరోజు కొన్ని మీడియా ద్వారా చేయడం జరిగింది. కాబట్టి మేము అన్నీ ఖండిస్తున్నాము. ఈరోజు మళ్ళీ నామినేషన్స్ అనేది మీకు తెలుసు, ఆ రిటర్నింగ్ అధికారి వచ్చేసి ఓన్లీ నామినేషన్ పత్రం మాత్రం పరిశీలించి దాంట్లో ఎవరైతే మళ్ళీ ఉంటుందో ఆ వ్యక్తి ప్రపోజ్ చేసింటాడో ఆ వ్యక్తి కరెక్ట్ ఉండి సీరియల్ నంబరు విభాగం సంఖ్య కరెక్ట్ ఉంటే నామినేషన్ పత్రం ఓకే అవుతుంది. మళ్ళీ ఆ నామినేషన్ పత్రం మీద ఛాలెంజ్ వేయడానికి మాత్రమే హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు నామినేషన్ పత్రం వచ్చేసి క్లియర్గా 4 సీట్లు వేసింటే 4 సీట్లు క్లియర్గా నామినేషన్ పత్రం ఓకే అయిపోయింది. మరి నువ్వు ఫారం 26 అనేది అఫిడవిట్ నియమావళి ప్రకారంగా ఏదన్నా అవకతవకలు ఉంటే మీరు దానిపైన ఏదన్నా హైకోర్టు కానీ వెళ్ళాలి. కానీ ఈరోజు కొంతమంది దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలియక ఏదో నా నామినేషన్ రిజెక్ట్ అయిందని కొన్ని అపోహలు సృష్టించడం చాలా బాధాకరము. మళ్ళీ ఇటువంటివి చేయడం కానీ మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరైనా వస్తే అన్ని విషయాలు తెలపడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము ఈరోజు ఇచ్చిన అఫిడవిట్ కూడా అన్నీ కూడా వెబ్సైట్లో పొందపరిచినాము. మీరు కూడా తీసుకొని దాన్ని విశదీకరించవచ్చు. దానితో పాటు కూడా వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఆయనకున్న పోయిన 2014, 19లో వచ్చేసి ఆయన కూతురుకు వచ్చి ఉన్నది. అప్పుడు ఆ కూతురుకు వచ్చేసి ఆస్తి వివరాలు అప్పుడు తెలియపరిచినాము. ఇప్పుడు కూతురుకు వివాహం అయింది కాబట్టి ఆ వివరాలు కనపరచాల్సిన అవసరం లేదు. కొడుకు ఇండిపెండెంట్గా ఈరోజు 24 సంవత్సరాలు కాబట్టి ఆయన సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఆయన విషయాలు దీంట్లో కనబడాల్సిన అవసరం లేదు. ఏదో డిపెండెంట్ 1, 2 మీరు చూపిలేదు దాంట్లో నాకు చేసి అనడం అవి భావ్యం కాదు. ఆయన చట్ట ప్రకారమే ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. స్క్రూటినీలో కూడా స్క్రూటినీలో ఒకే అయినది. కాబట్టి రాబోయే కాలంలో ఎటువంటి అపోహ లేకోకుండా ప్రజలకి మీ ద్వారా తెలియపరచాలనే ఉద్దేశం మీదే ఈరోజు మీడియా ద్వారా మీకు తెలియపరచడం అయింది. కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బందులు గురి చేయకోకుండా మళ్ళీ అందరూ కూడా మళ్ళీ ఈసారి కూడా రాజేంద్రనాథ్ రెడ్డిని మంచి మెజార్టీతో బాగా గెలిపించగలరని చెప్పేసి మేము లాయర్ల తరఫున కూడా ఎవరు వచ్చినా కూడా ఎటువంటి విషయాలు సందేహపరచడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు వెంటనే ఇది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి కొన్ని ప్రజల్లో అపోహ రావడం వలన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 2014, 2019, 2024లో మళ్ళీ ఇప్పుడు అఫిడవిట్
సమర్పించడం జరిగింది. ఈ 3 అఫిడవిట్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి తేడాలు కానీ ఏమి కానీ లేవు. కానీ కొంతమంది ఏదో విధంగా బురద తల్లి మినిస్టర్ గారిని దుష్ప్రచారం చేసే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని నమ్ముకోకుండా ఈరోజు ఆర్డీఓ గారు కూడా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 36 ప్రకారంగా మళ్ళీ నామినేషన్ యాక్సెప్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ద్వారా అందరూ తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఒత్తిడికి లొంగిపోయినాడనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అఫిడవిట్లో ఎక్కడ కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆస్తులు కనపరచలేదు, ఆస్తుల విలువలు కనపరచలేదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా మేము మా పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. న్యాయ పోరాటం చేస్తాం. ఈయన నామినేషన్ ఖచ్చితంగా తిరస్కరించాల్సిందే. ఇది చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టి నామినేషన్ తిరస్కరణ గురేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తాము, లీగల్గా పోరాటం చేస్తాము. ప్రజల తరఫున ఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా పోరాటం చేసడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈ ఆర్ఓ గారు ఇక్కడ ఈ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపేదానికి ఆయన లేడు. ఎందుకంటే ఆయన కడప జిల్లా వాసి, పులివెందుల వాసి, పక్కగా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆ విషయాన్ని కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకోబోతున్నాం. ఈయన ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు. ఈయనను సస్పెండ్ చేయాలా. ఈ తప్పులో, ఈ దొరికిపోయిన ఈ తప్పులో తప్పనిసరిగా ఆయన పైన చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేయాల్సిందిగా, ఈ ఎన్నికల విధుల నుంచి ఆయన తప్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పనిసరిగా